రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ఇవాళ అసెంబ్లీ లాబీలో జరిగిన ఓ పరిణామం మరోసారి నిరూపించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్లో చేరిన కొన్నాళ్ళకే ఆయన తిరిగి గులాబీ పార్టీలోకి రావడం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిందనే చెప్పాలి. ఇదంతా చూశాక తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష ఏమైనా వికటించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే చేరిక ఇస్తున్న సిగ్నల్ ఏంటన్నదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారా? అధికార పార్టీకి మరిన్ని షాకులు తగలనున్నాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అందులో ఒకరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో ఇవాళ చేరారు. దాంతో బండ్ల బాటలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా అనే సందేహం తలెత్తుతుంది. గద్వాల ఎమ్మెల్యే ఒక్కరే కాదు, అసెంబ్లీలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ ఎల్పీకి వచ్చారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ని వీడతారనే చర్చ మొదలైంది. వీళ్ళిద్దరూ ఈ మధ్య కాంగ్రెస్లో చేరారు. ఈ తాజా పరిణామాలతో మరికొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కాంగ్రెస్లో వరుస అవమానాలే కారణమా అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కలవడం లేదు. పైగా ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఒకవేళ సుప్రీంలో కనుక బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు వస్తే వీళ్ళందరిపై అనర్హత వేటు పడుతుంది. అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదనే ఆలోచనలోనూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇందుకు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరిన్ని కీలక హామీలను కూడా అమలు చేయలేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్లో కొనసాగడమే బెటర్ అనే ఆలోచనకు కొందరు ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.